ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 17వ తేదీన గురువారం రోజున అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి అదృష్ట దేవత అనేది తలుపు తట్టబోతుంది. ఇక ఈ మేషరాశి వారికి మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇక వద్దన్న డబ్బే డబ్బు రావటం అనేది జరుగుతుంది. కనుక ఈ మేషరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా తలుపు తట్టబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. వీడియోలకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ చిన్న లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరికొంతమందికి ఈ మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని ఇక పూర్తిగా అయితే మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క మేషరాశి వారు ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. మనసులైనా కలలో అయినా కానీ ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దాము అని చెప్పి ఎప్పుడు కూడా వీరు కలలో కూడా అనుకోరు. కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళని చూసి కూడా కొన్ని సమయాలలో జాలిపడే మనసున్న వాళ్ళు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారి ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశిలో ఒక్క మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ యొక్క రాశికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ కోపాన్ని కనుక మీరు కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే మీరు అన్ని దాంట్లో కూడా మంచి విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు కోపం వచ్చిందంటే ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవ్వరు ఆపినా కూడా మీరు ఆగలేరు. అంతటి కోపాన్ని అయితే మీలో ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క మైనస్ పాయింట్ని మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారి అయితే చాలా గంభీరంగా ఎదుటి వారిని కొట్టేలాగా ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టం లేనట్లుగా కొంచెం అయితే పొగరుగా కనిపిస్తూ ఉంటారు. కానీ మేషరాశి వారు కానీ వీరిది చాలా మంచి మనస్తత్వం, చాలా సెన్సిటివ్గా మనసు, కాకపోతే ఎదుటి వారితో వెంటనే కలుపుగోలుగా ఉండారన్నమాట. అంటే మనుషులన్న తర్వాత కూడా ఒకే రకంగా ఉండరు. కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు. ఇంకా కొంతమంది ఏంటంటే గనక అలవాటు పడిన తర్వాత కలిసిపోతూ ఉంటారు. ఇలా చాలా మందిలో డిఫరెన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మన ఈ యొక్క మేషరాశిలో మనుషులతో కలవట్లేదు కదా అని చెప్పేసి వీరికి పొగరుంది, అది ఉంది, ఇది ఉంది అని నిజంగా పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ, గ్రహణ కల్మషం కానీ, ఈర్ష్య కానీ యొక్క మేషరాశి వారికైతే అస్సలు అయితే ఉండదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని చెప్పి అనే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశివారు. మొట్టమొదటి స్థానంలో ఈ యొక్క రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వ్యక్తిగతంగా వీరికున్న మంచి మనసుకి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. అయినా కొన్ని సంవత్సరం వరకు కూడా కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలనైతే ఎదుర్కొన్నారు. మానసికంగా చాలా బాధలు పడ్డారు. చాలా మానసికంగా కృంగిపోయారు అని చెప్పుకోవచ్చు. కొంచెం ఇప్పుడు సమస్య నుంచి ఊరాటం కలిగించే మనశ్శాంతిగా ఉంటారని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతిఫలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలైతే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచారం అయితే గ్రహస్థితిని అనుసరించే జీవితం అనేది పూర్తిగా అయితే ఈ మేషరాశి వారిది మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక కటిక దరిద్రాన్ని అనుభవించిన వారైనా ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. గ్రహ దోషాల, పాపాల శాపాలు అన్నీ కూడా పోతాయి. మరి ఇంతటి అదృష్టాన్ని పట్టడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయని మనం నమ్ముతాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ యొక్క మేషరాశి వారి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి. అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాశుల వల్ల అనుకూలమైన ఫలితాలైతే పొందుతారు అని ఈ రాశుల వారు ప్రతికూల ఫలితాలు అలాగే కొన్ని రాశుల వారు మిశ్రమ ఫలితాలు పొందుకునే అవకాశాలైతే ఉంటాయి. సో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహాల స్థితిని మార్చుకుంటూ ఉండటం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు మన రాశి వారిని మట్టిని పట్టినా కూడా బంగారం అవుతుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మేషరాశి వారికి అయితే రాబోతుంది. క్షణం క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా చేంజ్ కాబోతుంది. మీరు జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు. అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు వినే ఉంటాం. రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు, జీవితం మారిపోయింది. ఇటువంటి కొన్ని వార్తలు చాలాసార్లు వింటూ ఉంటాం. ఇలా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా మనకు గ్రహాలు, రాశుల నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవ అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ రాశి పైన ప్రత్యేకమైన దైవం అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ రాశి వారి లక్ష్మీ కటాక్షం అయితే పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని కూడా అంటారు. అయితే ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగా అవుతారు. అంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది. మీరు మంచి కర్మలు చేస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అవుతారు. ప్రకృతి ఎప్పుడైతే మనకు అనుకూలతను ప్రసాదిస్తుందో, ఎదుటి వారిని మంచి చేయాలి అనే విషయాన్ని మనం పెద్దవాళ్ళను ఎప్పుడు చెబుతూ ఉంటారో, దీనినే కర్మ ఫలితం అంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే గనక మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు మార్చుకోవచ్చు. అదే ఎలాగంటే మీ పాపకర్మం యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటినైతే తొలగించుకోవచ్చు. అందుకోసం మీరు మూగజీవులకు ఇలా తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఇలా ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే లేని వారికి ఏ అవసరం ఏది ఇవ్వాలి, అన్నదానం చేయాలి, దుప్పట్లు ఇలా తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయటం వల్ల పాప కర్మాల యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నట్లయితే అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మనకు తొలగిపోవడం అనేది జరుగుతుంది. గ్రహాలు అనుకూలించిన సమయంలో అనుకూలమైన ఫలితాలనేది ఎక్కువగా పొందేందుకు అవకాశాలైతే ఏర్పడుతూ ఉంటాయని మీరైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున మనకు వీరికి లక్ష్మీదేవి తలుపు తట్టబోతుంది అనే చెప్పుకున్నాం కదా! ఈ రాశి వారికి లక్ష్మీదేవి ఎలా తలుపు తట్టబోతుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశి వారికి గత కొంతకాలం నుంచి ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఏ పని చేసినా కూడా ప్రతిఫలం పొందట్లేదు అని బాధపడుతూ ఉన్నారు కదా! ఇక ఇప్పటి నుంచి అయితే ఈ రాశిలోకి ప్రవేశించబోతుంది లక్ష్మీ దేవత అని చెప్పుకోవచ్చు. గ్రహాల మార్పిడి వల్ల ఈ మేషరాశి వారికైతే ఇక అదృష్ట దేవత అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఇక మీకు వద్దన్న డబ్బు డబ్బే వస్తుంది. ఇక రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశాలు కూడా ఈ మేష రాశి వారికైతే అద్భుతంగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలైతే పొందుతారు. ఖచ్చితంగా దేంట్లో అయినా సాధించగలుగుతారు. ఇక ఖచ్చితంగా మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలి అంటే
ప్రతిరోజు కూడా ఈ యొక్క మేషరాశి వారు లక్ష్మీదేవి కోసం ప్రతినిత్యం కూడా దీపారాధన, దైవారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఎక్కడ కూడా అవసరమైన మాటలు మాట్లాడకండి. అంటే అనవసరమైన మాటలు మాట్లాడకండి. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మూడో వ్యక్తికి చెడుగు చెప్పటం ఇలా పెద్ద నేరం అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి అదృష్ట దేవత అనేది తలుపు తట్టబోతుంది ఈ రోజున అని